ఆకలి అంటే ఎదటి వాళ్ళకి తనకి సంబంధించిన ఆకలి అని అర్థం, కానీ తన ఆకలి అని అర్థం కాదు, అది దాటిపోతాడు. అట్లాగే నీడ్స్ అని అంటే తనవి ఎదటి వాళ్ళవి అని అర్థం, కానీ తన అని అర్థం కాదు. తను చేసేటువంటి పనిలో పబ్లిక్ వర్క్ ఉంటుంది కానీ పర్సనల్ వర్క్ ఉండదు, వాడికి పర్సనల్ లైఫ్ అంటూ ఉండదు. అది వచ్చినటువంటి వాడిని ద్విజుడు అంటారు. వాళ్ళని ఆరాధించడం నేర్చుకోవాలి. వాళ్ళని చూస్తే సామాన్యంగా మనకి కాంప్లెక్స్ ఉంటుంది, ఏంటంటే వీళ్ళ గొప్ప ఏమిటని. అది ఆ వ్యాధి పోగొట్టుకోవాలని. కనుక దేవ పూజనం ఒకటి, ద్విజ పూజనం ఒకటి. అంటే మన వల్ల వాళ్ళకి ఏం అక్కర్లేదు, అది గ్రహించాలి. దే ఆర్ నాట్ అప్లైజ్ టు ఎనీవన్. ఎవరికైనా ఏమైనా కావాలంటే మంచి మొక్క చెబుతారు, పని కావాలంటే చేసి పెడతారు. మన వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏది ఉండదు. అక్కడ మనం కామన్ సెన్స్ ఉపయోగించి వాళ్ళకి అంజలి కట్టించి వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్లి మనం ఏదైనా బాగుపడాలి. సందేహం లేదు. ఎందుకండి వాళ్ళ పాదాలకి మొక్కటం అని అంటే ఆ ప్రశ్న పోవటానికి, అంటే కాంప్లెక్స్లు తెగటానికి అదొకటే మార్గం. ఇంకో మార్గం సైకో అనాలిసిస్ కానీ సైకాలజిస్ట్ కానీ చచ్చినా హెల్ప్ చేయలేదు. పాదాలకి దండం పెట్టేందుకు ఒకడు పాదాలకి అన్నాడు. ఆ ప్రశ్న ఎందుకు పుడుతుందో దానికి సంబంధించిన వ్యాధి లోపల ఉంటుంది, అది తెగటానికి అదొకటే మార్గం. తెగాక ఇంకా పెట్టినా పెట్టకపోయినా ఒకటే. అది డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు పెద్దవాళ్ళు. ఏది పెద్దవాళ్ళకి దండం పెట్టేందుకు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటాం ఎందుకు, గురు శిష్య సంప్రదాయం ఎందుకు అంటే ఆ ప్రశ్న ఎందుకు పుడుతుందో ఆ వ్యాధి నశించడానికి ఏం చెప్పారు. ఆ ప్రశ్న పుడుతుందంటే మిస్చిఫ్ అని అర్థం కదా. అయితే ఇండివిజువాలిటీ చంపుకోవాల్సిందేనా అంటే నువ్వు ఇంకా కొన్ని జన్మలు ఆగి మళ్ళీ సెప్టెంబర్కి కట్టు అన్నాడు. అంటే ఇండివిజువాలిటీ మీద నమ్మకం ఉన్నవాడు అప్పుడే ఇందులోకి రాకు. యోగాభ్యాసం అది ఇది వెరవకబులు చెప్పకన్నాడు. ఇది అయిపోయిన తర్వాత కోడిగుడ్డులో ఉన్నటువంటిది కోడి పిల్లలాగా అరుస్తానంటే ఎట్లాగా వెయిట్ చేయాలి. చిన్నపిల్లవాడు నాకు గడ్డం చేసుకుంటాను, గడ్డం ఎప్పుడు వస్తున్నాను అని ఏడిస్తే ఏం లాభం. హీ హాస్ టు వెయిట్, దట్స్ ఓన్లీ ఆన్సర్. అలాగే ఎవల్యూషన్ లో మనం కూడా కొన్ని జన్మలు వెయిట్ చేయాలి ఈ స్థితి రావడానికి. ద్విజ పూజనం అది చేసిన తర్వాతనే మనకు కూడా ద్విజత్వం వస్తుంది, లేకపోతే చచ్చిన రాదు. అలాంటి వాళ్ళ పాదాలకి మనం సేవ చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి పర్సనల్ నీడ్స్ మనం తీర్చాలి. అప్పుడు మనకి జ్ఞానం పొరవించుకోవాలి. జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, వాడి జీవితం మనకు అర్థం కావటం కాదు. ఒక మ్యాగ్నెట్ తో ఇంకొక ఐరన్ పీస్ లో వచ్చే చేంజ్ ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అంటారు. అంటే అది ఇండక్షన్ వల్ల జరుగుతుంది కానీ కండక్షన్ లేకపోతే వీడి థాట్ వాడికి ఎక్కించడం, బ్రెయిన్ వాషింగ్, ఇన్ఫెక్షన్ ఇట్లాంటి వెటర్నరీ మెథడ్స్ వల్ల వచ్చేటువంటిది కాదు. అది తెలుసుకోవాలి. ఇండక్షన్ మెథడ్ గురు శిష్య సంబంధమైంది. సాన్నిధ్యము అంటే ఇక్కడ మ్యాగ్నెట్ పెడితే ఇక్కడ ఇనప ముక్కలో ఏ రకమైనటువంటి మేల్కాంచుడు జరుగుతూ ఉంటుందో అది. దానికి ఇన్ఫర్మేషన్ తో సంబంధం లేదు, ఇన్ఫర్మేషన్ ఉన్నా లాభం లేదు. చూసారా, మ్యాగ్నెటిజం అనే ఇంత పుస్తకం పుచ్చుకుని చెప్పాం కదా, బల్ల మీద తాళం చేయి పెట్టి ఆ పుస్తకంతో ఎంత రుద్దినా మ్యాగ్నెట్, ఈ తాళం చేయి ఎలా అయితే మ్యాగ్నెట్ కాదో ఇన్ఫర్మేషన్ తో ఏ రకంగానూ గురువు శిష్యుడు సంబంధం కాదు. కానీ గురు శిష్య సంబంధంలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు, మేల్కాంచుట. లోపల ఉన్నటువంటి ఒకనొక అవేర్నెస్, అది వరకు నిద్రపోతూ ఉన్నది మేల్కాంచాలి. అప్పుడు ద్విజుడు అవుతాడు. రెండవ ప్రజ్ఞలోకి, దివ్య ప్రజ్ఞలోకి మేల్కాంచాడు. అంటే ఇంపర్సనల్ పబ్లిక్ లైఫ్ లోకి మేల్కొన్నాడు. అది వరకేమో పబ్లిక్ అంతా ఉంటున్నారని అనుకుంటున్నా, ఎవరిలో వాడి ప్రాణం ఉంటుందని అనుకుంటున్నాడు. ఈ జ్ఞానం వచ్చేటప్పటికి ప్రాణం అనేటువంటి ఒక మహాసముద్రంలో ఎవడికి వీళ్ళందరూ జీవులు నౌకలో ప్రయాణంలా చేస్తున్నారని తెలుసుకుంటూ ఉంటాడు. అంటే ఎవడి శరీరంలో వాడు ప్రాణం ఉంటూ ఉంది అనేటువంటి ఎల్కేజీ స్టేజ్ దాటి ప్రాణం అనేటువంటి ఒక మహాప్రవాహంలో ఈ శరీరాలు మునిగి తేలుతూ ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాయి అనేటువంటి ఒక రహస్యాన్ని దర్శనం చేస్తారు. అది చేసిన తర్వాత కానీ పబ్లిక్ లైఫ్ అంటే ఏమిటో తెలియదు. అది తెలిసిన తర్వాత ప్రైవేట్ లైఫ్ ఉండదు. ఇండివిజువల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రిక్వైర్మెంట్స్ ఉండవు. వాడికి కావాల్సింది ఇంత తిండి, ఇంత బట్టాను ఉండటానికి కావాల్సినటువంటిది. అవి ఎక్కడ పని చేస్తూ ఉంటే అక్కడే వాడికి సహజంగా వాడి దగ్గర వెతుక్కొస్తాయి. అది దాటి ఆలోచించినప్పుడు, అది దాటి ఆలోచించిన వాడికి వెతుక్కు రావు గనక వాడు కుక్కర్లే దానికోసం ప్రయత్నం చేయాలి. అది తేడా వాడికి వీడికి. ఎప్పుడైతే దానికోసం కేర్ చేస్తాడో వీడు దాని వెంట పడాలి కుక్కర్లే. ఎప్పుడైతే వీడు కేర్ చేయకుండా పబ్లిక్ లైఫ్ కి కేర్ చేస్తాడో వీడి వెంట అవి కుక్కర్లే వస్తాయి. అది వాడు ద్విజుడు అంటే. వాళ్ళని సేవించండి అన్నాడు. ఇది రెండవది. దేవ ద్విజ గురువుల్ని పూజ చేయటం అంటే తనకు మార్గం నేర్పినవాడు. ఇందులోకి ఇట్లాంటి వాటిలోకి జీవితం ఎలా జీవించాలో నేర్పినవాడు, పాఠం చెప్పినవాడు. అది కూడా వాడు కూడా వీడంత వాడు కాదు కానీ వాడు ఏదైనా సబ్జెక్ట్ కొంచెం ట్యూషన్ చెప్పినవాడు, పరీక్ష ఎలా పాస్ అవుతారో మంచి మార్గాలు మాత్రం నేర్పినవాడు. వాడు వాళ్ళందరినీ గురువులు అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ శరీరం అనేటువంటిది మనకు నేర్పినవాడు, ఇచ్చినవాడు తండ్రి, మొట్టమొదటి గురువు. కనుక తండ్రిని మిగతా గురువులు వాళ్ళని అర్చించడం, పూజించడం, వాళ్ళని ఆరాధించడం. అంటే డివోషన్ అనేటువంటిది ఉండాలి. అది డెవలప్ చేయకపోతే ఇమోషన్ పోదు. ఇమోషన్ ఉన్నప్పుడు దున్నపోతల్లే ఉంటాం, గేదెలాగా ఉంటాం మనం. డివోషన్ వచ్చినప్పుడు పరమ పవిత్రంగా వియద్గంగలాగా తయారవుతాం. దానికి దీనికి తేడా ఉంటుంది.
కనుక ఎమోషన్ అనేటువంటి ఒకనొక పశుత్వం నుండి డివోషన్ అనేటువంటి దివ్యత్వానికి మనం అడుగు పెట్టాల్సి ఉంటుంది. అది భక్తి అనేటువంటిది. వీళ్ళ ఎంత భక్తి చూపిస్తే తప్ప భక్తి రాదు. మనం ఏది ఇన్వెస్ట్ చేసామో దాంట్లో లాభం వస్తుంది, లేకపోతే ఏమొస్తుంది. నేను పెట్టుబడి పెట్టాను అనుకోండి, మీరు బిజినెస్ చేయండి అంటే వాడే కూర్చుంటాడు, లాభం మీకెందుకు ఇస్తాడు? మనం ఏమైనా పెట్టుబడి పెడితేనే అవతలవాడి ఎందు భక్తో ఆదరమో ఏదో ఒకటి పెట్టుబడి నిజంగా హృదయపూర్వకంగా పెడితే అప్పుడు ఇంకో 10 అంతలు వస్తుంది మనకి తిరిగి. ఆ రహస్యం తెలియాలి. కనుక దేవ పూజ, ద్విజ పూజ, గురు పూజ, తర్వాత ప్రాజ్ఞ పూజ. ప్రాజ్ఞులు అంటే ప్రజ్ఞ గలవారు, అంటే బోర్న్ గిఫ్ట్ కలవారు అని కొందరు ఉంటారు. వాళ్ళని చూసి ఏడబోకున్నాడు. స్పిరిట్ ఆఫ్ కాంపిటీషన్ నేర్పితే పెద్దవాడికి ఏడుస్తాం. అంటే చిన్నప్పుడు కాన్వెంట్లో చేర్చినప్పుడు మా అబ్బాయికి క్లాస్ ఫస్ట్ రావాలి అని తల్లిదండ్రులు అట్లాంటి బీస్ట్లీ యాటిట్యూడ్ చిన్నప్పటి నుంచి నేర్పారు అనుకోండి. వాడికి మా అబ్బాయి క్లాస్ ఫస్ట్ రావాలంటే మిగతా వాళ్ళ అబ్బాయిలు మట్టి కొట్టుకుపోవాలనే ఆ బీస్ట్లీ ఇన్స్టింక్ట్ చిన్నప్పటిచే మనం వాడికి పెడుతున్నాం. క్లాస్ ఫస్ట్ గా రావాల్సింది చదువు రావాలి, తెలివితేటలు రావాలి, బలం రావాలి, ఆరోగ్యం రావాలి, పాజిటివ్ థింగ్స్ కోరాలి. కానీ నెగిటివ్ థింగ్ కోరేటువంటి విషస్ఫెలో కాకూడదు మనం. అంటే కాంపిటీషన్ షుడ్ నెవర్ బి ది కీ నోట్. అప్పుడు వెనమస్ సర్పెంట్స్ లాగా అయిపోతారు, వాటికంటే చాలా భారం అయిపోతారు మానవులు. అంటే వచ్చేది రిజల్ట్ ఏమిటి? కాంపిటీషన్ వస్తే గ్లోబల్ వార్ తప్ప ఇంకేం లేదు. అది ఇదివరకు 2 వార్స్ జరిగినాయి, 3వది జరగబోతుంది. ప్రత్యక్ష ప్రమాణం ఎవరిని అడగక్కర్లేదు, డైరెక్ట్ ప్రూఫ్. అంటే మ్యాన్ బీస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా జరిగేది ఏమిటి? మిగతా జంతువుల్లాగా ఉన్న చోట కొట్టుకుని మానేసేయడు. వీడి తెలివితేటలు కూడా సహాయపడుతుంది, కానీ మళ్ళీ జాతి లేకుండా నశిస్తాడు. డిస్ట్రక్షన్ లో కూడా వీడికున్న యూనిక్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అది ఉన్న చోట ఏమవుతుందంటే ఆ రకంగా కాంపిటీషన్ కీనోట్ గా పెంచినటువంటి వాళ్ళ జాతిలోనూ ఇండ్లలోనూ ఎవరన్నా పుట్టుక చేత కొంత మంచి లక్షణాలు కలవాళ్లు, గిఫ్టెడ్ గా ఉన్నటువంటి ప్రజ్ఞ గలవాళ్లు ఉన్నట్లయితే వాడు ఆర్టిస్ట్ అండి, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఇలాగ బొమ్మ వేస్తే ఇలా వస్తుందట అనేటప్పటికీ ఇన్స్టింక్టివ్ గా మనస్సు నేర్చుకోకుండా ఎలా వస్తుంది అనిపిస్తుంది. అది ఆ ఇన్స్టింక్టివ్ గా ఎవర్షన్ కలిగేటువంటి లక్షణం ఆ వ్యాధి పోగొట్టుకోవాలి. అది వారు ఏం లేదండి, ఇట్లాగా చేత్తో ముట్టుకుని పాట పాడేవాడు. మా చిన్నప్పుడు బాపట్లో ఒక కుర్రవాడు, పిచ్చివాడు అని చెప్పి రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు లేరు వాడికి. వాడు ఎవరన్నా దారిపోతుంటే బాధలు, నడుము నొప్పులుగా ఉండి, రొమెటిజం అనే కానీ, చేయి నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, దెబ్బ తగిలినటువంటి తాలూకు నొప్పులు కానీ, వీటిలో ఏ బాధలు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ఉన్నవాళ్ళైనా సరే వాడు రోడ్డు మీద ఎడుతూ నాకు నొప్పిగా ఉంది అప్పన్న అని అడిగేవాడు. అడిగితే వాడు ఇలా ముచ్చుకుని రామ 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 అని పాడేవాడు. పిచ్చివాడు, పిచ్చి పాట పాడేవాడు. పాడితే ఒక 2 నిమిషాలు పాడేవాడు, వదిలిపెట్టేవాడు, అని అప్పిపోయేది. అందరికీ తెలుసు అదే అప్పుడు ఉన్నటువంటి. అప్పుడు మా చిన్నప్పుడు ఉండేవాడు. నా వయసులో ఉన్నవాళ్ళు చిన్నతనంలో వాడిని చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బాపట్ల గ్రామంలో. వాణ్ణి గురించి ఎక్కడన్నా చెప్తే ఏదో అలాగే ఉంటుంది. అంటే ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు, మాలాగా యూనివర్సిటీల్లో చదువుకునే వాళ్ళు సమాధానాలు ఎలా ఇచ్చేవాళ్ళు నాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము అది చదువుకున్నాం కనుక, అందులో ఏం లేదు కనుక. ఏమంటారంటే ఊరికే ఆటో స్టేషన్ అండి ఆ కాసేపు తగ్గినట్టు ఉంటుంది. అంటే ఇట్లాంటి చచ్చు సమాధానాలు యూనివర్సిటీస్ లో చాలా నేర్చుకుంటాం. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ సిటీస్ లో ఉంటే వస్తాయి మనకి. విశాఖపట్నంలో మేము నేర్చుకున్నటువంటివి చాలా ఉన్నాయి. తర్వాత ఇవి ఇట్లాంటి వదిలిపెట్టి సజీల స్నానం చేసేవి తాతలు దిగి వచ్చారు. ఇవి రావటం తేలిక, పోవటం చాలా కష్టం. ఇవి రావటం తర్వాత మా నాన్నగారు, మాస్టర్ సివి గారు, పెద్దలు అట్లాంటి వాళ్ళ దయ వల్ల పోయినాయి అనుకోండి. అంటే ఆయన పోయినాయంటే పూర్తిగా పోయినాయని కాదు, 50% పోయాయి. కానీ ఇవి రావటం తేలిక కానీ పోవటం తేలిక. ఇలాగా వాడు ముట్టుకుని పాట పాడితే తగ్గేదిట అని చెబితే చదువుకున్న వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు అనమాట. నంబర్ ఇట్లాంటివన్నీ కూడాను. అది ఊరికేను అట్లా అంటే ఆ టైంకు పోయినట్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. వాళ్ళను చూసేవా పెట్టేవాడు నిజమే అనిపించేది. కుక్క బుద్ధియాను. తర్వాత కొంత వయస్సు వచ్చి ఇంట్లో మా నాన్నగారు దైవస్వరూపులు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తట్టుకుని వెనక్కి తిరిగి నిలబడ్డాం. కానీ లేకపోతే కాలప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయేదే కదా. ఎందుకంటే పెద్దవాళ్ళు చెబుతున్నారంటే కాదు రైట్ తప్పని అందరూ ఎట్లా అనుకుంటాం. మనకంటే అంత వయసులో ఉన్నవాళ్ళు అవన్నీ పోగొట్టి ప్రాజ్ఞ పూజనం కూడా నేర్చుకోండి అన్నాడు. వీడు గిఫ్టెడ్. పుట్టుక చేత పాట గొంతెత్తి పాడితే కమ్మగా అందరూ కూడా తన్మయీకరణం చెందుతారట. అంటే ఒప్పుకోం మేము. మనం ఒప్పుకుంటామేంటి? మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రపంచంలో వెంట్రుకోకూడదు, అది తెలుసుకోవాలి. మనం ఒప్పుకుంటున్న సంబంధం లేదు ప్రపంచానికి. జరిగేవి జరుగుతూనే ఉంటాయి. మహాప్రవాహం
మహా విషయాలు ప్రపంచంలో జరుగుతుంటాయి. మనబోటి వాడు ఎవడో ఒకడు అంగీకరించకపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. ఏ ఒక్కడు కూడాను ప్రపంచంలో నాన్ ఎంటిటీ అని మనం గుర్తుంచుకోవాలి. ఎవడికి వాడు తన గురించి. మనం ఒప్పుకోకపోతే ఏమవుతుంది? పంచదార తీయగా ఉంది, నేను ఒప్పుకోను అన్నాడు. వీడు పిచ్చాడు అవుతాడు, కానీ పంచదార తీయగా ఉండకపోవటం ఉండదు ఎప్పుడున్నావు. కనుక ప్రాజ్ఞ పూజన అనేది అంటే మనసులో ఆ వ్యాధి, ఆ వంకర్లు తీసేయాలి మనస్సుకి. అది ప్రాజ్ఞ పూజనం, అర్చన తెలుసుకోవాలి. అదొకటి. హృదయపూర్వకంగా వాళ్ళని గౌరవించడం చేత వాళ్ళు అర్చించడం. అంటే ఏదో బిజినెస్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు వీరిని సన్మానించండి అని చెప్పారు అనుకోండి, 10 మంది ఇండస్ట్రియలిస్ట్స్ అని. లేకపోతే వాడు డొక్క చెప్పి డోలు కట్టేస్తాడు, అంచేత వాడికి సన్మానం చేయడం. అలాంటివి కాకుండా వాడు చేసే సన్మానాలు వీడికి చెందాం, వీడి వల్ల వాడికి ఫలం రాదు. చూస్తూ ఉంటాం చాలా మంది నాబోటి వాళ్ళు సోమలర్ల పేరు పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని, కమిషనర్ని పట్టుకుని వాడి చేత ఎవడెవడి మీద అయితే కేసులు ఉన్నాయో సినిమా యాక్టర్స్ వాళ్ళని ఇంటికి పిలిచి నీ మీద ఇంత మరి 4 లక్షల రూపాయలు నీకు జుర్మానా పడేట్టుగా ఉంది, 2 లక్షలు మరి కృష్ణాచార్య స్వామికి ఇస్తావా, లేకపోతే 4.5 లక్షలను గవర్నమెంట్ కడతావా అని అడగటం. రోజు చూస్తున్న విషయాలే ఇవన్నీ. ఆ కట్టినటువంటి వాడికి భక్తి ఉన్నది అనలేం, వాడిని ఉద్ధరించదు. భక్తి లేదు కదా. ఒకడికొకడు చేసినటువంటి మాన్యువల్ వర్క్ వల్ల ఉద్ధరింపబడతాడు, కానీ మనీ వల్ల, గిఫ్ట్స్ వల్ల ఎవడి వల్ల ఏ ప్రపంచంలో ఇంతవరకు ఉద్ధరింపబడలేదు. ఎందుకంటే మనీ వల్ల చేంజ్ రాదు ఎవరికి. నేను మీకు చేసిన ఏదైనా పని చేస్తే ఫిజికల్ గా కారు చెడిపోయింది, దారిలో అర్జెంట్ గా వెళ్ళాలి కేసు, మీరు కారు మీద ఎడుతున్నారు, ఎరగను మీ మొహం, చేయాపి ఇట్లా సంగతి అంటే అయ్యో కూర్చోండి అని మీరు దింపారనుకోండి, దానివల్ల చేంజ్ వస్తుంది. కానీ యువతల వాడికి నీకు నీట్ వచ్చిందా, ఎంత కావాలి అంటే 40,000, అయితే చెక్ ఇస్తాను తీసుకు. ఏమి దానివల్ల వాడికి చేంజ్ రాదు, వీడికి బాగుపడేవి కావు. చూసారా, వీడు అట్లాగే ఉంటారు. దానివల్ల వాడు కానీ వీడు కానీ ఫైనాన్షియల్ గా వృద్ధిలోకి వచ్చామని అనుకున్నా వృద్ధిలోకి రావాల్సింది మనిషి కానీ ఫైనాన్స్ కాదు. ఆ మార్పు రాదు. కనుక ప్రాజ్ఞ పూజనం చేతవాలి. గిఫ్టెడ్ ఫెలోస్ ని అప్రిషియేట్ చేస్తే మన గిఫ్ట్ కి అడ్డం ఉన్నటువంటి తొలగిపోతాయి, తమాషగా ఎక్స్పాన్షన్ వస్తుంది మైండ్ లో. అదొకటి తెలుసుకోవాలి. అంటే మన మనఃఫలకంలో ఉన్నటువంటి కాంప్రహెన్షన్ వైడ్ అవ్వాలి. అంటే కిటికీ పెద్దదవ్వాలి. తెలివితేటలు ఎక్కువ అవటం కాదు. తెలివితేటలు ఎక్కువైతే వంకర తిరగచ్చు, కోర్టుకు మరి 10 మాటలు తిరగవలసి రావచ్చు. సుఖపట్టానికి తెలివితేటలు ఎవరికి ఉపయోగించలేదు ప్రపంచంలో ఇంతవరకు. పరస్పరత్వం ఉపయోగించింది. కానీ ఎవడు సుఖపడ్డాడంటే ఒకడికొకడు సహాయపడ్డవాడు సుఖపడ్డాడు. కానీ తెలివైనటువంటి వాడు ఇప్పుడు ఆ కోర్టు వెనకాల టౌట్లని పడుకుని ఉంటారు, తుండుగుడ్డ అక్కడ వేసుకుని. అంటే దస్తావేజులు రాసి పెట్టేవాళ్ళు, తర్వాత సాక్ష్యం చెప్పేవాళ్ళు, వీళ్ళు వాళ్ళకున్న తెలివితేటల ప్రపంచంలో ఎవడికి ఉండవు. కానీ వాడి తెల్లారులేస్తే వాడికి వచ్చేది ఎంత, ఆ రోజు బియ్యపు డబ్బులు అంతే. అంతే తెలివితేటల వల్ల ఎవడు బాగుపడలేదు ప్రపంచంలో. దేనివల్ల బాగుపడ్డాడు, వీడు చేసింది ఇంకోటి పనికొస్తే దానివల్ల బాగుపడ్డాడు. అది తెలివి తక్కువడైనా సరే వాడు చేసి ఆ పని అలాగే చేసుకుంటూ పెడితే అలాగే మెడలు కట్టేసి పిల్లలందరికీ కూడాను పెళ్లిళ్ళు అవి చేశాడు. తెలివి ఉన్నదా అంటే ఉండక్కర్లేదు. తెలివి ఎంతవరకు కావాలి, జంతువులకు ఉన్నంతవరకు చాలా, అంతకంటే అక్కర్లేదు. వాడు కొంచెం ఎక్కువ ఉన్నా దాన్ని అనవసరంగా అది పని చేయనివ్వకూడదు. మనం కావాల్సి వస్తే పని చేయించాలి. కానీ దాని చేత మనం మాస్టర్గా ఉండాలి, కానీ అది మాస్టర్ను మనం డాగ్ వల్లే ఉండకూడదు. అది గుర్తుంచుకోవాలి. అది ప్రాజ్ఞమైనటువంటి పూజనం అన్నాడు. కనుక దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం. వాడికి తెలుసు, ప్రజలకే తెలుసు. అంటే గ్రాస్ డిసీట్ అండ్ ఇన్సిన్సియారిటీ. ఏం లాభం దానివల్ల? పూజనం అంటే ఏమిటంటే హృదయం వాడి మీద వీడికి పొంగాలి, వీడి మీద వాడికి పొంగాలి, దాన్ని పూజనం అంటే. పూజనం. తర్వాత శౌచం అంటే శారీరక మానసిక శుచిత్వం. మైండ్ ప్యూర్ గా ఉంటే చాలండి, బాడీ ఎలా ఉన్నా అని పిచ్చి కబుర్లు చెప్పడుతున్నాడు. గడ్డ పెంచేసి, గోల్డ్ పెంచేసి, జుట్టు పెంచేసి, స్నానం చేయకుండా, చొక్కా మార్చకుండా అలా పోతుంది. ఏమిటంటే జపం చేస్తున్నా, ధ్యానం కంపుకూడదు. శరీరం కాదండి కావాల్సింది, లోపల ఉండాలి. లోపల ఉండాలంటే బయట ఉండకూడదు, తనాలి, జాగ్రత్తగా ఉండాలి. బీ సైంటిఫిక్ అండ్ ప్రిసైజ్, బీ ప్రాక్టికల్, జాగ్రత్తగా ఉండండి. కామన్ సెన్స్ కి అగెన్స్ట్ గా ఎవడన్నా చెబితే ఎన్నడూ వినకూడదు. కామన్ సెన్స్ ని మించినటువంటి సోర్స్ లేదు నాలెడ్జ్కి.
భగవంతుడు మనకి ఇచ్చిన దీపం కామన్ సెన్స్ అనేది. దాన్ని పక్కనట్టి ఎవడో చెప్పింది వింటే ఎట్లాగా? లోపల నుంచి చెబుతూ ఉంటుంది సత్యం. ఒరే, శారీరక శుచిత్వం కూడా కావాలి, అది ఉండి మానసిక శుచిత్వం ఉండాలి. ఉట్టి శరీరం ఏ రోజుకా రోజు శుభ్రంగా స్నానం చేసి పెర్ఫ్యూమ్స్ తో స్నానం చేసి పైన పెర్ఫ్యూమ్స్ పూసుకుని మల్లె పువ్వుల్లా గుడ్డలు తొడుక్కుని మాత్రమే ఉండి మనిషికి మనస్సు లేకుండా హృదయం లేకుండా కాగిత పువ్వుల్లాగా ఉంటే అది లాభం లేదు. కానీ అంటే బిజినెస్ పురుగు లేకపోతే ప్రొఫెషనల్ పురుగు, మనిషి మిగలడు, పురుగు మిగులుతుంది. అలా ఉండి కాదు. కానీ శరీరం బాగుండాలి, మనస్సు బాగుండాలి. శారీరక మానసిక శుచిత్వం ఏదైతే ఆచారకాండని పెద్దవాళ్ళు చెప్పారో అది ఆచరిస్తూ ఉండాలి. మనస్సుతో చేయవలసినటువంటివన్నీ చేస్తూ ఉండాలి. ఇవి చేస్తే మానసిక శుచిత్వం ఎలాగో వస్తుంది, శారీరక శుచిత్వం కూడా ఉండాలి. తర్వాత ఆర్జవం. ఆర్జవం అంటే రుజుత్వము, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మైండ్. ఎవడైనా ఏదైనా చెబితే అది చెప్పింది చెప్పినట్టు తీసుకుంటాం. మనం సొంతంగా ఆలోచించడం, వీడెందుకు చెప్పాడని ఆలోచిస్తే దాని బరువు అంతా మన బుర్రకే ఉంటుంది, కానీ అవతల వాడికి ఏమో ఉండదు. జాగ్రత్తగా కామన్ సెన్స్ వాడి చూడండి. అయితే మనం దెబ్బతినమా? ఎన్నడూ దెబ్బతినాం. ఎందుకంటే మన ప్రొసీజర్ మనకు ఉన్నటువంటి వాడు అవతల వాడు ఏం చెప్పినా మనం నమ్మినా దెబ్బతినాం. వాడు చెబితే మనం నమ్మి ఆచరిస్తే కదా దెబ్బతినేందుకు. మనం ఆచరించవలసింది పెద్దలు మనకి చెప్పేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వాడు చెప్పినటువంటిది నాకు ఏదో ఇలా పెళ్లి చేసుకుంటాను, నాకేమైనా సహాయం చేయండి అన్నాడు. చేతనైతే చేశారు 100 రూపాయలు. వాడు అది పట్టుకెళ్లి కాటన్ మార్కెట్ కట్టాడు అనుకోండి, మీకు వచ్చే నష్టం ఏం లేదు. లేదా మీరు చేయలేకపోతే చేయమానేసేయండి. అంతేగాని వీడు పట్టుకెళ్లి కాటన్ మార్కెట్ కట్టుకుంటాడా అని ఆలోచిస్తే మీ బుర్రకే దాని తాలూకు బరువు తప్ప వాడికేం నష్టం లేదు. మీరు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడా? జెన్యూన్ కేసు అవునా కాదా అని మీరు డౌట్ చేసినందువల్ల డౌట్ చేసిన వాడికే దానివల్ల బాధ, కానీ డౌట్ చేయబడ్డటువంటి వాడికి ఎన్నడూ బాధ లేదు. వాడు అంటే తప్పు చేసేవాడు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉంటాడు, ఒప్పు చేసేవాడు ఎప్పుడు ఒప్పు చేస్తూనే ఉంటాడు. దాని దరిద్రం మీకు అంటుకుంటూ ఉంటుంది. తెలుసుకోవాలి. వీడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో అని ఎవడైతే ఆలోచించాడో వాడికి దారిని పోయే దరిద్రం అంటుకుంటుంది తప్ప వాళ్ళిద్దరూ మారరు. తప్పు చేసేవాడు ఎన్నడూ మారడు, ఒప్పు చేసేవాడు అంతకంటే మారడు. నిజంగా కూతురు పెళ్లి చేసుకునేందుకు మాత్రమే డబ్బులు లేక అడుక్కునేటువంటి వాడు ఎన్నడూ 4 కోసిన అబద్ధం ఆడటం. లేనటువంటి వాడు రోజు ఒక్కొక్క ఊళ్ళో కూతురికి పెళ్లి చేస్తున్నాను అడుక్కుంటూను వాడెన్నడూ ఎవడన్నా తన్నినా మానడు. ఎరా మరి మొన్న అక్కడ కూతురు పెళ్లినో కింద సంవత్సరం ఇక్కడ అంటున్నావు ఏమిటని పటపట వాయించారు అనుకోండి, ఇంకోటి డిస్ట్రిక్ట్ మారుస్తాడు. అంటే ఆ పుట్టుక చేత ఉంటుంది. ఆ స్వభావం ఉన్నవాడు ఇందులోకి మారడం, ఈ స్వభావం ఉన్నవాడు కోసినా ప్రాణం పోయినా తిండి లేకపోయినా అబద్ధం ఆడటం ఉంటుందండి. పుట్టుక చేత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు తెలిసే సైన్స్ కాదు, మెల్లిగా చెప్పుకుందాం పతంజలి యోగ సూత్రాలు అయిన తర్వాత. కనుక ఆర్జవం అంటే మీరు ప్రపంచంలో అవతల వాడిని బట్టి వాడికి ఏం కావాలో చూడండి. వాడు ఏం చెప్పాడో వినటం కాదు మీకు కావాల్సింది, వాడికి ఏం కావాలో వినండి. ఆచారం నేర్చుకోండి. డోంట్ లిసన్ టు వాట్ అదర్స్ స్పీక్, లిసన్ టు వాట్ అదర్స్ నీడ్. చేత అవుతుంది. తర్వాత డోంట్ స్పీక్ యాజ్ టు వాట్ అదర్స్ థింక్ ఆఫ్ యూ. ఈ రెండు పోవాలి. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దరిద్రం పోవాలి. దానివల్ల తలనొప్పేవాడికి ఇతరులకు ఎప్పుడూ ఉండదు. మనకే కామన్ సెన్స్ లేదని కూడా రుజువు అవుతుంది. మన గురించి పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉంది, ఎట్లా ఉంటే వాళ్ళు పెడతారా పోషిస్తారా. మన మహానుభావుడు అని అనుకున్నాడు అంటే ఫూల్ చేశాడు అని అర్థం. లేదా మన గురించి పిచ్చిముడవాడు అని చెప్పాడు, ఆ రాత్రి అంతా నిద్రపట్టలేదు. నిద్ర ఎవడికి పట్టలేదు, అన్నవాడికా విన్నవాడికా. అందుచేత కామన్ సెన్స్ కూడా లేదని తెలుసు. వాడు పిచ్చిముడవాడు అన్నది ప్లస్ కామన్ సెన్స్ కూడా లేదని మనకే రుజువు అవుతుంది. తెల్లారేటోడికి ఇంకో పాయింట్ కూడా, 3వ రోజు వచ్చేది బీపీ కూడా వస్తుంది దానివల్ల. కానీ మందులు కూడా మన డబ్బులు పెట్టే పుచ్చుకోవాలి, కానీ అన్నవాడు ఏమన్నా ఇస్తాడా. ఇవన్నీ కామన్ సెన్స్ కి తెలిసే పాయింట్స్. కామన్ సెన్స్ ని మించి ఏవి సత్యాలు కావు తెలుసుకోవాలి. కనుక ఆర్జవం అంటే సూటిగా తీసుకో. అవతలవాడు ఎవరితోనో నిన్ను గురించి పిచ్చిముడా కొడుకున్నాడు, నీకెందుకు, అది వాడికి సంబంధించింది. నువ్వు కనిపించిన తర్వాత మహానుభావులు సార్తామన్నాడు, అది అంతే. ఆ మొదటి దానికి ఎంత విలువ ఉందో దీనికి అంతే విలువ ఉంది. దీనికి ఇన్సల్ట్ చేయకు, దానికి కన్సల్ట్ చేయకు, రెండు వదిలిపెట్టావు. నీ ప్రొసీజర్ నీకు ఉంది కదా. వాడికి ఏదైనా బాధలు ఉంటే హెల్ప్ చేయి. ఎందుకంటే ఆవిడ పిచ్చిముడగుడికి అన్నాడే అనేటువంటి జీడి నీ మైండ్ లో అట్టి పెట్టుకున్నట్లయితే స్కాచింగ్ గా ఉంటుంది. అది దాని ఆల్కలైడ్ నీ మైండ్ మీద పనిచేస్తుంది. దీని సైన్స్ తెలియాలి.
ఏమనుకుంటున్నారు మన గురించి? దారం పడిపోతూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మన గురించి ఏమో అనిపిస్తుంది, వ్యాధి అంటారు అది. అలాగే ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే ఆఫీసులోకి వెళ్ళి పెద్ద ఆఫీసర్ గారు కింద వాళ్ళని లోపలికి పిలిచి ఏడు మీరు నవ్వుకుంటున్నారు చెప్పండి. వాడు ఏదో వాళ్ళు పాపం అంత ముందు రోజు చూసిన సినిమానో ఏదో బజార్లో నవ్వుకుంటూ ఉంటాడు. అంటే ప్రతి వాడికి వీడుకోలేనా? టూ మచ్ ఇంపార్టెన్స్. అంటే మన గురించి అందరూ చెప్పుకుంటున్నారు అనేది ఏమిటి, అంత ఇంపార్టెంటా మనం? అది కామన్ సెన్స్కి అగెన్స్ట్. మనం ఈ ప్రపంచంలో ఇంతమందిలో మనం ఎంత, మనం ఎక్కడ, అది కామన్ సెన్స్. కనుక ఇవన్నీ పోవాలి. పోతే ఆర్జవం వస్తుంది, రుజు ప్రవర్తన వస్తుంది. చేతైతే సాయం చేయండి, లేకపోతే అది చేత కాదని చెప్పి. చేత కాదంటే నిజంగా చేత కాదనమాట వాడికి, అలా ఉంటుంది. అంతేగా రికమెండేషన్ లెటర్ ఇచ్చి పంపించి వాడు వెళ్లే లోపల టెలిఫోన్ చేస్తారు, వీడితో ప్రాణం తీస్తూ ఉంటే ఇచ్చాను అదేం డోంట్ థింక్ అది రోజు ఊరికి లెటర్ పట్టుకొస్తాడని ఏం లాభం లేదు. అది నువ్వే చెడతావు కానీ ఎవడికి లెటర్ ఇచ్చావో వాడు చెడ్డు. అంటే వాడి ప్రోగ్రాం వాడికి పైన ప్రకృతి వేసే ఉంది, నేచర్, దాని ప్రకారం వాడు నడుస్తాడు. వాడికి ఉద్యోగం ఏ రోజున రావాలో ఆ రోజున వస్తే నువ్వు ఆపను లేవు, ఈ లోపల నువ్వు ఇప్పించను లేవు. అంతకంటే నీ మారల్ సపోర్ట్ ఎప్పుడు నడవదు, నీ దగ్గర మొరాలిటీ లేదు కనుక. మారల్ ఉంటే కదా సపోర్ట్. మారల్ ఉన్నవాడి సపోర్ట్ పక్కన ఉంటే వాడికి అవతల వాడికి కొంచెం పనిచేస్తుంది. కానీ మన దగ్గర రికమెండేషన్ లెటర్ ఇచ్చి టెలిఫోన్ చేసేవాడి మొరాలిటీ ఏమిటి? వాడు మన దగ్గరికి రికమెండేషన్కి వచ్చాడంటే సహజంగా పుట్టుక చేత దీనుడు అని తెలుస్తోంది. దీనుడిని ఇన్సల్ట్ చేస్తే మనకేమిటి వస్తుంది? ఏదో ఒక రోజున అలాంటి ఇన్సిడెంట్ మనకు జరుగుతుంది. ఏ ఫెలో హూ ఈజ్ వీకర్ దెన్ us when is insulted we face again the same situation, law of nature. దాని యందు నమ్మకం కలిగేటి కొన్ని జన్మలు పడుతుంది. అది కలిగాక కానీ రుజు ప్రవర్తనం అంటే సెల్ఫ్ ఇంపోజ్ డిసిప్లిన్ పుట్టదు. అంతకుముందు భయం కోసం డిసిప్లినే కానీ జంతు పశుత్వంలో సొంతంగా డిసిప్లిన్ అప్పటి పుడుతుంది. దాని మీద నమ్మకం కలిగాక ఈ ఆర్జవం వస్తుంది. అంటే సూటిగా వినుట, సూటిగా పలుకుట, సూటిగా ఊహించుట, సూటిగా చేయుట పనులు. ఇంతే. కాంప్లికేషన్స్ ఉండవు, ఇంప్లికేషన్స్ ఉండవు. ఇదేంటో నాకు పొరపట్లేదండి పరిస్థితి. పరిస్థితులు మన బుర్రలో ఉంటాయి, చుట్టుపక్కల మనుషులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, కానీ పరిస్థితులు ఉండవు. పరిస్థితులు అనేది సైకలాజికల్ డిసీజెస్. సర్కమ్స్టాన్సెస్ చాలా చిక్కుగా ఉన్నాయి. సర్కమ్స్టాన్స్ ఎక్కడ ఉంటాయి? మనకు ఈ సర్కంఫరెన్స్ లోపల ఉంటాయి. బయట ఉండేది మనుషులు, వస్తువులు తప్ప సర్కమ్స్టాన్సెస్ ఉండవు. సైకలాజికల్ డిసీజ్ జాగ్రత్తగా ఆలోచించాలి. సర్కమ్స్టాన్సెస్ అనే పదం ఒక వ్యాధి, మానసిక వ్యాధి. అది పోగొట్టుకోవాలి. అది చెబుతున్నాడు. ఇవి చేస్తే అవి పోతాయి ఆ వ్యాధులు. ఆర్జవం ఇదైన తర్వాత బ్రహ్మచర్యం. ఇది అభ్యాసం చేయండి. తల్లిదండ్రుల్లో ఉంటే తప్ప సెక్స్ ప్యూరిటీ పిల్లలకి రాదు. ఎన్ని చెప్పాను కుర్రాడికి మనం ఇంపోజ్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళా వెధవా, పొద్దుపోయిన దగ్గర తిరుగుతున్నావు అంటే మనం చిన్నప్పుడు ఏం చేసామో ఆలోచించుకుని దాన్ని బట్టి అనాలి వాడు. అంటే వాడు ఏమన్నా వింటాడు, లేకపోతే నోరు మీ తల్లివాయ్ అంటాడు, సరిపోయా నీ సంగతి కూడా చెప్పారులే అంటాడు. అని ఇంకా తట్టిదే నువ్వు ఈ వయసులో ఏం చేసావు అంటే బుర్రంచుకోవాలి, లేకపోతే వాడు విడిపోవాలి. డైరెక్ట్ గా అంతే. వాడు ఎందుకు చేశాడు, ఇట్లాంటి పని చేశాడు అంటే మన కొడుకు కాబట్టి చేశాడు అనేది ఆన్సర్ ఎవడూ తీసేయలేడు. మంచి పని చేసినా అంతే, చెడ్డ పని చేసినా అంతే. దట్ ఈస్ ది ఆన్సర్ విచ్ నో వన్ కెన్ ఆల్టర్. అది గుర్తుంచుకోవాలి. గోడ దూకేట మన కొడుకు కాబట్టి దూకాడు, అంతేగాని మెడల్, గోల్డ్ మెడల్ వచ్చింది, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాట అంటే కాబట్టి మన కొడుకు ఒకటే కాదు. మన కొడుకు కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చింది అని కాదు, మిగతా కూడా మన కొడుకు కాబట్టి. ఇది ఈ పాటి కామన్ సెన్స్ మనకు ఉండాలి. ఉంటే బ్రహ్మచర్యం సంగతి తెలుస్తుంది. అంటే మన పిల్లల్ని బ్రహ్మచర్యం విషయంలో మనం ట్రైనింగ్ ఇవ్వటానికి తగిన స్టేచర్ మనకు ఉన్నదా లేదా వాళ్ళకు మాత్రమే పనికొస్తుంది. అది ఎవడికి వాడు ఆలోచించుకోవాలి. ఒకడికి వాడు చెప్పేది కాదు అది. అంటే ప్యూరిటీ ఆఫ్ సెక్స్ అండ్ మోనోగమి, అది బ్రహ్మచర్యం అంటే. దేంతో అయితే మన శరీరాలు తయారవుతాయో అట్లాంటి ధాతువులను పవిత్రముగా ఉంచుకొనుట ఏకపత్ని వ్రతము, పాతివ్రత్యం అనేటువంటివి. లేకపోతే ఏమవుతుంది? ఏ ధాతువులతో మన శరీరం తయారవుతుందో అవి పుచ్చుగా తయారవుతాయి. కింద బారేసి అరటిపండు ఆ మట్టితో తీసుకు తిన్నట్టు. అంతే కదా. వ్యభిచరించిరి అంటే అర్థం ఏంటి? అరటిపండు వలుచుకుంటే కింద పడ్డది తీసుకుని మట్టితో తిన్నారు అంటే చూసుకోండి అన్నాడు. అంటే సెక్స్ ప్యూరిటీ. చిన్నతనంలో చదువుకుంటూ ఉంటే కుర్రవాడు వివాహం అయ్యే వరకు కూడాను వాడికి మరి కామశాస్త్రం ఉపదేశించాలి కానీ సెక్స్ శాస్త్రం ఉపదేశించకూడదు. దాని దీనికి చాలా తేడా ఉంది. కామశాస్త్రం మానవులకు సంబంధించింది, సెక్స్ శాస్త్రం పశుత్వానికి సంబంధించింది. ఆ తేడా తెలుసుకుని చెప్పాలి.
అది ఎప్పుడో చెప్పుకుందాం. కనుక వివాహం అయిన తర్వాత వివాహం చేసేటప్పుడు మోటివ్స్తో చేయకూడదు. ఏదో కట్నం కోసం, లేకపోతే వాళ్ళు విఐపి వాళ్ళ నాన్నగారు కాబట్టి వాళ్ళ బ్రదర్ ఇక్కడ చేసినట్టయితే తగలడుతుంది. మళ్ళీ వాడు నానా అనేక మార్గాలు తొక్కవలసి వస్తుంది. లేకపోతే డైవర్స్, ఫారినర్స్, లంబాడీ జాతిలాగా ఇతర జాతి తెల్ల జాతుల్లో లాగా బతకాల్సి వస్తుంది. దిక్కుమాలి కొన్నాళ్ళ నుండి వదిలేసి ఇంకోదాన్ని చేసుకుంటాం. ప్రిమిటివ్ ట్రైట్స్ వైట్ రేసెస్ లో జరిగినట్టు జరగవలసి వస్తుంది. అందుకనే భారత జాతిలో కూడా మెల్లిగా 3-4% డైవర్సెస్ క్రీపింగ్ అయినాయి ఇప్పటి వరకు. ఎందుకంటే ఆ లక్షణాలు మనం అవలంబిస్తూ వెడుతూ ఉన్నాం కనుక. ఏ జాతులైతే లంబాడీ జాతుల్లాగా ఉన్నాయో వాళ్ళ జాతుల్లో ఉన్నటువంటి లక్షణాలని మనం కూడా, అంటే సెక్సువలైజేషన్ ఆఫ్ సొసైటీ ఎడ్యుకేషన్ లో ఒక భాగంగా వచ్చింది కనుక మనం కూడా అటు జాతి నాశనానికి కారణం అవుతుంది. గత 50 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఇది. కనుక యంగర్ జనరేషన్ చేయవలసినటువంటిది ఏంటంటే సెక్స్ ప్యూరిటీ అనే దాని ఇంపార్టెన్స్ గమనించాలి. సెక్స్ యొక్క ప్రయోజనం ఏమి, శరీరములు నిర్మాణం అవటం కోసం అని చెప్పి జీవులకు ప్రకృతి ఇచ్చింది. ఆ పని మనం చేస్తున్నాం కనుక మెచ్చుకుని మనకు ఇచ్చినటువంటిదే ఈ ఆనందము అనేటువంటిది, సెక్స్ అనేటువంటి హ్యాపీనెస్. కనుక ఆ ప్రయోజనానికి సంబంధించి ఈ ఆనందం మనం ఆనందించడమే కానీ ఆనందించడం కోసం అని చెప్పి అనుభవించడం అనేటువంటిది అక్కర్లేనటువంటి స్థితి ఒకప్పుడు మానవ జాతికి ఉండేది. అది క్రమంగా రాను పర్సంటేజ్ తగ్గుతూ పతనం అవుతూ ఉన్నది. మళ్లీ సొంతంగా ఆలోచించుకుని మొదలు పెట్టాలి. మొదలు పెడితే చిన్నప్పుడు ప్యూర్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి వివాహం చేసినట్లయితే ఒకే భార్య ఒకే భర్త మోస్తరుగా జీవితం నడిపి తర్వాత వానప్రస్థాశ్రమం ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేస్తారు, ఊళ్ళు చూస్తారు, ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు కలిసి అరణ్యంలో ఒక చోట ఉంటారు. ఒకళ్ళు ముందుగానో ఒకళ్ళు వెనకగానో శరీరం వదిలి పెడతారు. ఇలాంటి పవిత్రమైనటువంటిది 2 కాళ్లతో జన్మెత్తినందుకు అది అభ్యాసం చేయండి అన్నది బ్రహ్మచర్యం అంటే. అంటే 40-45 ఏళ్లు వయసు దాటేటప్పటికి ఇంకా దృష్టి సెక్స్ మీద కాకుండా ఇద్దరు లైఫ్ కంపానియన్స్ అనేటువంటి దాని మీద రావాలి. లేకపోతే వ్యాధి ఉన్నది మనిషికి అర్థం. ఇది తెలియాలి. ఇది బ్రహ్మచర్యం అంటారు. అయిన తర్వాత 3వది అహింస. అహింస అనగా హింస చేయకుండా, నాన్ వైలెన్స్ కాదు, హార్మ్లెస్నెస్ యాటిట్యూడ్ తప్పది. ఓ పని మనం చేసామా చేయలేదా అనేటువంటి తర్కానికి సంబంధించింది కాదు. జ్వాలాకుల మహర్షి హార్మ్లెస్నెస్ అని పెట్టాడు. దీని పేరు నాన్ వైలెన్స్ అని పెట్టలేదు. ఎందుకంటే వైలెన్స్ అనే పదం జ్ఞాపకం చేయవలసినటువంటి విషయం కాదు ఇక్కడ. అంటే మనసా వాచా కర్మణ అపచారం చేయకుండుట. అయితే మరి మనం సంపంది ఎట్లా బతుకుతామండి అనేటువంటి ట్రికిష్ అండ్ రోగిష్ క్వశ్చన్స్ మైండ్ లో వస్తాయి. తప్పించుకుంటానికి అహింస అనేటువంటి దాని నుంచి తప్పుకుంటాం కోసం జంతువునో కాయనో పండునో దుంపనో చంపాలి కదండి, తెంపాలి కదండి, లేకపోతే మనం అలాగా బతుకుతాం, అసలు చచ్చిపోమంటారా అని ఇట్లాంటి పూచుకోలు క్వశ్చన్లు, అంటే కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు చూడండి, అది అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కానీ వాడు చెప్పింది ఏంటంటే మనం మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు కాదు, మనం మాత్రం వక్రబుద్ధి సంగతి తెలియని వాళ్ళు కాదు, కానీ వక్రబుద్ధి లేని వాళ్ళు చెప్పారు దీన్ని. ఏమంటే నీ ఆహారానికి సంబంధించినంత వరకు హింస కిందికి రాదు. అది అయిన తర్వాత ఏ జంతువునైనా నువ్వు వేటాడినా లేకపోతే ఇంత చెట్టు మీద ఇలా పుల్ల విరిచినా కూడా హింసే అవుతుంది అన్నారు. అది వాళ్ళు చెప్పారు. మన తాహత ఉంటే వినటం లేకపోతే వదిలేయటం, కానీ తెలివితేటలతో ఊరికే క్వశ్చన్ వేయటం ఇట్లాంటి సత్తు వ్యవహారాలు చేయకూడదు. క్వశ్చన్ వేస్తారు కొంతమంది. అహింస అంటే ఎట్లా వీలవుతుందండి? శుభ్రంగా మహారాజులో వీలవుతుంది. ఆహారం వరకు ఏ తిన్నా హింస కాదు, జంతువుని చంపిన హింస కాదు, కోడిగుడ్డు తిన్న హింస కాదు, మరి చెట్టుని కాయని దుంపని దేన్ని తిన్నా హింస కాదు. అందుకనే ప్రపంచంలో అన్ని జాతులలోనూ కూడా అహింసను అభ్యసించినటువంటి వాళ్ళు మహనీయులు ఉన్నారు. ఒక భారత జాతిలోనే ఉన్నది కాబట్టి ఇది సంకుచిత లక్షణం అనేటువంటి వాళ్ళు పిచ్చివాళ్ళు, అంటే రాడికలిస్ట్స్ అంటారు. వాళ్ళకి ఏం తెలియదు, తిరుపు గొడవ తెలియదు, గోడల మీద ఏవి రాయటం తప్ప. గోడ వాడిది కాదు కనుక తన గోడ మీద రాసేవాడు ఎవడన్నా నీతి ఉన్నవాడు అవుతాడు, కానీ ఇంకోటి గోడ మీద రాసినటువంటి వాడు చెప్పింది మనం నమ్మటానికి ఎందుకు పనికొస్తుంది? మీ గోడ ఎలక్షన్ కి నుంచున్న వాడికి ఎంత నీతి ఉంటుందో, అంటే ఎవడి గోడ అని ప్రతివాడి గోడ మీద రాసేస్తాడు. ఓట్లు అడుక్కుంటానికి సిగ్గులేని వాడు ఇతరుల గోడల మీద రాయడు. రోడ్ల మీద ఊరికి రణగొండని మాట్లాడుకుంటానికి వీలు లేకుండా ప్రజల చెవులు బదలయ్యేటట్టు అరుస్తూ ఉండరు. దట్ మచ్ ఆఫ్ ఇమ్మొరాలిటీ లేకపోతే వాడు ఓట్లు అడుక్కోవడం. అంటే ఫండమెంటల్లీ డెమోక్రసీ ఈజ్ రాంగ్, క్వశ్చన్ ఏం లేదు. వాళ్ళ దాన్ని మనం ఎదిరించదలుచుకున్న ఆర్గ్యుమెంట్ ని ఏ దేశంలో అయినా సక్సెస్ చేసి చూపించి డెమోక్రసీని అప్పుడు ఎదిరించాలి, కానీ సిగ్గు లేక ఎదిరించకూడదు. ఏ శతాబ్దంలో అయినా
ఏ దేశంలో అయినా ఏ జాతిలో అయినా ఒక్క మాట సక్సెస్ చూపించాలి, డెమోక్రసీ వల్ల ఈ దేశం సక్సెస్ అయింది, అప్పుడు ఎదిరించాలి. కానీ లేకపోతే అట్లా అంటారేమండి, తప్పకుండా అంటాం. ఏమో జ్ఞాపకం లేదు మనకి, ఉదాహరణ లేదు కనుక ఎక్కడాను. ఆకాశ పుష్పం అంటే లేదని అర్థం. డెమోక్రసీ కూడా అంతే, ఆకాశ పుష్పం, సందేహం ఏం లేదు. ఉంటే చూపించండి, మీ శిష్యులు అని మీ వెంట వస్తాం ఎవరైనా సరే. దానికి ఓపెన్ కన్విక్షన్ తోనే మాట్లాడుతున్నాం. లేకపోతే ఇన్ని దేశాల్లోనూ ఇవే మాటలు మాట్లాడము, దాన్ని పంపిస్తారు ఏమన్నా తేడా వస్తే. వెళ్ళిన ప్రతి దేశంలో చెబుతున్న మాటలే ఇవన్నీ, సమాధానాలు ఎక్కడా లేవు, మాకు లేవు కనుక ఊడి దగ్గర పెట్టుకుని మనం మార్చుకోవాలి అని అర్థం. మరి వీటికి కనుక అహింస అనేటువంటిది తప్పనిసరిగా మనం ఆచరించవలసినటువంటి విషయం. ప్రాణావసరం లేనటువంటి విషయంలో దేన్ని చంపినా మన భారతదేశమే కాదని చెప్పాను. గ్రీసు దేశంలో తత్వవేత్త మహానుభావుడు ఋషీంద్రుడైనటువంటి పైథాగరస్ చెప్పాడు అహింసను గురించి. ఆయన జీవించి చూపించాడు అహింస. ఏమన్నాడు? వెదర్ ఇట్ ఈజ్ యానిమల్ ఆర్ ప్లాంట్ ఈజ్ నాట్ ది క్వశ్చన్ అన్నాడు. మనం తీసుకుంటున్న ఆహారం జంతువా సంబంధించిందా లేక